నమస్తే అండి. నా పేరు నందిక ప్రమీల. నేను వైసీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నానండి. నేను ఒక వీడియో చూడడం జరిగింది. అందులో టీడీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని చాలా జాకీలెత్తి లేపడం జరిగింది. మరి ఆయన గురించి చెప్పాలంటే ఈ మధ్యన ఆయన మాట్లాడిన మాటల్లో ఎంత వల్గారిటీ ఉందో రాష్ట్రం అంతా చూసింది. అమ్మ, మీకు మహిళలుగా అది తప్పని అనిపించట్లేదు. మరి ఎందుకు అనిపించలేదో నాకైతే అర్థం కాలేదు. పార్టీ పక్కన పెట్టి మహిళలుగా ఆలోచించండి. ఆయన మాట్లాడింది ఎంత తప్పో మీకు అర్థమవుతుంది. భార్యలకి చెల్లులకి తేడా లేదంటూ మాట్లాడడం అది ఎంత వినడానికే చాలా అసహ్యంగా జుగుత్సాకరంగా ఉంది. మరి మీకు అది తప్పు అనిపించకపోవడం మరి నిజంగా బాధాకరం. సరే, ఆయన్ని ఎలాగ మీరు జాకీలెత్తి ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధంగా మీరు నడుచుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత మరి చెప్పినట్టుగా ఆయన రాధాకృష్ణ గారు నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టుగా మీ అధినేత నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టు మీరు నడుచుకోవాలి. కాబట్టి ఇందులో మీ తప్పేం లేదు తల్లి, మీరు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నారు. మీరు ఒక మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా నడుస్తున్నారు అని. మరి మీ నాయకుడు చెప్పినట్టు మీరు వింటున్నప్పుడు మా నాయకుడు చెప్పింది కూడా మేము వినాల్సిందే. మా నాయకుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు, సరైన నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచిస్తారు తప్ప ఎదుటివారిని కించపరిచే మాటలు కానీ అనాలోచితమైన మాటలు కానీ మాట్లాడే నాయకుడు మా నాయకుడు కాదు. మాకు ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం మా పార్టీలో లేదు తల్లి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మరి అదంతా కూడా మరి మీ నాయకుల డైరెక్షన్లో మీరు నడుస్తున్నారు, మా నాయకుల డైరెక్షన్లో మేము నడుస్తున్నాం. మరి మీ పార్టీ మీది, మా పార్టీ మాది, మన విధానాలు మనకున్నాయి. కానీ మహిళలుగా మనం ఏం చేయాల్సింది ఏంటంటే మహిళలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. మరి రాధాకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో మీకు తప్పు కనిపించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తల్లులకి చెల్లులకి కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు అని అంటే ఆ తప్పని మీరు ఖండించాల్సింది పోయి మరి కూటమి ప్రభుత్వం మీరు 3 పార్టీలు చెప్తేనే మీరు వినాల్సిన పరిస్థితి. మాకు అలా కాదు, మాకు ఒక్కటే నాయకుడు, మాది ఒక్కటే జెండా, మాది ఒక్కటే అజెండా. మేము ఎప్పుడు కూడా కండువాలు మార్చుకునే పరిస్థితి మాకు లేదు. చావైనా బ్రతికైనా మేము ఒకే పార్టీ, మాది ఒకే నాయకుడు, మా నాయకుడు. మేము గుంపులుగా రావాల్సిన అవసరం మాకు ఎంత మాత్రం లేదు తల్లి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరేమంటున్నారు, మీ ఎమ్మెల్యే గారిని భార్యని ఏదో మా ఎమ్మెల్యే గారు అన్నారు అంటున్నారు. అది చాలా తప్పు తల్లి. ఒకటి, మనం నోరు అదుపులో పెట్టుకుంటే మనం ఇంకొకరి చేత అనిపించుకునే అవసరం రాదు. మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే వేరే వాళ్ళు మనం అలా అనాల్సిన అవసరం కూడా లేదు. మరి మీ నాయకుడు అన్నారు కాబట్టే మా నాయకుడు అనాల్సి వచ్చింది. నిజంగా మరి మా సూర్యనారాయణ రెడ్డి గారు అనాలోచితంగా మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఆయన అనవసరమైన మాటలు అసలే మాట్లాడరు, అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన వృత్తి ఆయన చేసుకుంటూ ప్రజాసేవలో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి అనవసరమైన రాద్ధాంతాల్లోకి, అనవసరమైన వాగ్వేదాలకి అసలు ఆయన చోటే లేదు. కాబట్టి మరి ఆయన విషయంలో మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మా డాక్టర్ గారు సూర్యనారాయణ రెడ్డి గారు హయాంలో ఏదో ఆడవాళ్ళ విషయంలో ఏదో అన్యాయం జరిగిపోయిందని మీరు మాట్లాడుతున్నారు. అమ్మ, ఒకసారి ఆలోచించండి. డాక్టర్ గారు సూర్యనారాయణ రెడ్డి గారు మీ మహిళల విషయంలో ఏదో అన్యాయం చేస్తున్నారని మీరు అంటున్నారమ్మా. మరి పందలపాకలో బీసీ మహిళా హత్యలో ముద్దాయిగా ఉన్నది టీడీపీ వాళ్ళే. ఆ టీడీపీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి టీడీపీ సీట్ రాలేదని చెప్పి మరి అప్పుడు పెట్రోల్ కోసం తగలపెట్టుకోవడం కూడా సిద్ధపడ్డ మరి టీడీపీ వ్యక్తే కదా. మరి అలాంటి వ్యక్తి విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేశారు, ఆ మహిళ విషయంలో ఎలాంటి న్యాయం చేశారు, ఎలాంటి చర్యలు మీరు తీసుకున్నారు? అలాగే రంగాపురంలో బీసీ మహిళ హత్య విషయంలో కూడా ముద్దాయి టీడీపీ ఆయనే. మరి అలాంటి ఆమె హత్య విషయంలో కూడా మీరు ఎలాంటి న్యాయం చేశారు ఆవిడకి? మరి ఒక మహిళగా ఆవిడకి జరిగిన హత్య విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేశారు? అలాగే దుప్పలపూడిలో మరి ఎస్సీ మహిళ, మరి ఆ విషయంలో కూడా ముద్దాయి టీడీపీ ఆయనే. మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి మహిళలందరూ హత్యలు చేయబడుతున్నప్పుడు ముద్దాయిలందరూ టీడీపీ వాళ్ళే ఉన్నప్పుడు మరి మహిళలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. మీరు మహిళే కదా. మహిళలుగా మహిళల హత్యలు జరుగుతున్నప్పుడు మహిళలకు ఎలాంటి న్యాయం చేస్తున్నారు అది ఒకసారి ఆలోచించండి. అనపర్తి పెట్రోల్ బంక్లో మరి ఒక ఎస్సీ మహిళ, మరి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఒక ఎస్సీ మహిళల మీద మరి కొంతమంది మరి దౌర్జన్యంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళకు కూడా మీరు ఎలాంటి న్యాయం చేశారు? మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నప్పుడు మహిళల పక్షాన మీరు ఉండాల్సింది పోయి మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు కానీ మీ నాయకుడు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఒకసారి అవన్నీ వివరించండి. రాష్ట్రంలో ఎక్కడో లేకపోతే ఎవరైతే ఆంధ్రజ్యోతి నాయకుడు ఉన్నాడు ఆయన్ని వెనకేసుకుని రావడం కాదమ్మా. మన చుట్టూ జరుగుతున్న వాటికి మనం ఎంత న్యాయం చేస్తున్నాం అనేది ఆలోచించండి. విచక్షణ కోల్పోయి మాట్లాడకండి, అక్కస్సుతో అసలే మాట్లాడకండి. మీరు అంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు గెలిచేద్దాం అనుకుంటున్నారా?
గెలుపు ఓటములు అనేవి సహజం, అవి ప్రజలు ఇస్తారు తీర్పు, కాబట్టి మనం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వదిలిపెట్టేశాడు, తల్లిని ఇష్టానుసారంగా ముద్దులు పెట్టుకుంటాడు, లేకపోతే చెల్లిని మరి పాదయాత్రలో వాడుకున్నాడు అని అంటున్నారు. అమ్మ, ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ప్రతి చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక కారణంతో ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి రాజకీయాల్లో వాడుకోవడం ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి. మీ కుటుంబాల్లో కూడా గొడవలు ఉంటాయి, మా కుటుంబాల్లో గొడవలు ఉంటాయి. ఆ గొడవలు తీసుకొచ్చి రాజకీయాలకు రుద్దడం అనేది తప్పు. రాజకీయంగా సవాళ్ళు ఎదుర్కోండి, రాజకీయంగా మీరు మాట్లాడండి, దాని గురించి మాత్రమే మాట్లాడండి. ఇది ఎలా ఉంటుందంటే చేతగానితనంతో ఇష్టానుసారంగా మాట్లాడడమే తప్ప, తప్పుదో పట్టించడమే తప్ప, రాజకీయంగా మనకి ఉన్న వాల్యూస్ని కాపాడుకోవడం కానీ, లేకపోతే రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడడం కానీ కాదు. ఇది అవగాహన కోల్పోయి మీరు మాట్లాడుతున్నారు. రాజధాని విషయంలో మరి గంటకొక మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఇప్పుడు ఒకే స్ట్రాటజీ మాట, రాష్ట్రం అంతా బాగుపడాలి. ఇప్పుడు హైదరాబాద్ చూసుకోండి, హైదరాబాద్ని డెవలప్ చేసేసారు. ఇప్పుడు హైదరాబాద్ మనది కాకుండా పోయింది. ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక ప్రాంతమే డెవలప్ అయిందనుకోండి, మనతో రాష్ట్రం అంతా దెబ్బతింటుంది. మూడు వైపుల ప్రాంతాలు బాగుపడాలి అనేది ఆయన ఉద్దేశం. మూడు వైపుల ప్రాంతాలు బాగుపడితే మనకి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా మనం బాగుపడతామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఇవన్నీ డెవలప్ అవ్వాలి. డెవలప్ అయితే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుద్ది, మనం ఆర్థికంగా మనం పుంజుకుంటామనే ఉద్దేశంతో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని సమర్థించాలి. నిజంగా మేధావులు అయితే సమర్థిస్తారు. మరి రేపన్న రోజు జనాభా పెరిగే కొద్దీ కూడా దాని జనాభా ప్రాతిపదికన ఆ విధంగా రాష్ట్రం మళ్ళీ ఇంకొక విధంగా ప్రాంతాలు విభజించబడతాయి. అలాంటప్పుడు ఒకే ప్రాంతం డెవలప్ అయితే మిగతా వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి ఆయన చాలా మంచి ఉద్దేశంతో మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ఆలోచించేశారు. దానికి మీరు అడ్డు చెప్పారు. ఎంతసేపు అమరావతి 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 అంటున్నారు. మునిగిపోతున్న అమరావతిని బాగు చేసుకుని ఎవడో బాగుపడేవాడు లేడు. అక్కడ కోట్ల రూపాయలు నష్టపోతున్నాం, మనం అప్పులు పాలవుతున్నాం. ఈ అప్పులన్నీ రేపన్న రోజున ప్రజల మీద భారంగా మోపడుతుంది. ప్రజలకు అది అర్థం కావాలి, మీకు కూడా అర్థం కావాలి. అది ఎక్కడ అంటే నీళ్లు తోడుకోవడంలోనే కోట్లు ఖర్చు పెడితే ఇంకెప్పుడు మనకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎప్పుడు మనం అభివృద్ధి చెందుతాము, ఎప్పుడు మనం ఆ రాజధాని పరిపాలించుకునే ప్రాంతంగా మార్చుకుంటాం చెప్పండి. ఇప్పుడు జగన్ గారు మావిగాని అన్నారు, ఎంత మంచి ప్రాజెక్ట్ అది, అంటే తక్కువ ఖర్చుతో మంచి నిర్మాణం చేసుకోవచ్చు, మంచి రాజధాని నిర్మించుకోవచ్చు అని చెప్పి ఎంత మంచి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన కూడా అర్థం కాని స్థితిలో మీరున్నారు. మావిగానంటే విజయవాడ ప్రాంతం కానీ, మచిలీపట్నం కానీ, చక్కగా మరి అక్కడ గుంటూరు ప్రాంతాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, సర్వేగంగా అభివృద్ధి చెందుతాయి తక్కువ కాస్ట్తో. అంటే అప్పుల భారం పెరగకుండా తొందరగా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో మరి జగన్ గారు ప్రజల మేలు కొరకు చెప్తున్నారు. అవి కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. అమ్మ, నిందలు వేయడం మానేయండి. ఫస్ట్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నిదానించి ఆలోచించి చూడండి, మీకు వాస్తవాలు బాగుపడతాయి. మీ నాయకుడు ఏది చెప్తే అది వినేలాగా మీరున్నారు. మా నాయకుడు ఏది చెప్పినా సరైన విధానంలో చెప్తున్నాడా లేదని మేము ఆలోచించుకుని మేము నిర్ణయించుకుని మాట్లాడే స్థితిలో మేమున్నాం. ఎందుకంటే మా నాయకుడు సరైన నిర్ణయం తీసుకుంటాడు, ప్రజల పక్షాన ఉంటాడు, కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మీ నాయకుడు తన సొంత ప్రయోజనాల కోసం, సొంత పత్రికల కోసం పోరాడుతున్నాడు. కాబట్టి మీరు అక్కడ మరి వాళ్ళని వెనకేసుకుంటూ మీకున్న వాల్యూస్ని మీరు పోగొట్టుకుంటున్నారు. ఒక్కసారి విచక్షణతో ఆలోచించాల్సింది మీరు. టీడీపీ మహిళా శక్తి మహిళలందరికీ కూడా మరి నమస్కరించి చెప్తున్నాను. తల్లికి చెల్లికి తేడా తెలియని ప్రభుత్వంలో మరి పాలకుల్లో మరి ఆ పత్రికల విషయంలో మీరు మాట్లాడుతున్నది తప్పు. ఆలోచించుకోండి ఒకసారి. మీరు కూడా ఆ పత్రికలు తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు వాళ్ళని ఖండించట్లేదు మీరు, మీ నాయకులు తప్పు మాటలు మాట్లాడుతున్నప్పుడు వారిని ఖండించట్లేదు మీరు. మహిళలుగా ఒక్కసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. మహిళ పక్షాలు నిలబడండి, మహిళలకు న్యాయం చేయండి. అంతే తప్ప తల్లులకి చెల్లెలకి తేడా తెలియని విధంగా మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయకండి అమ్మా మీరు.